దేవాదాయ ధర్మాదాయం పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాచలం, బాసర, జమలాపురం, చిన్న తిరుపతి, ధర్మపురిలను మరింత ఆకర్షణీయంగా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం. అందుకు అవసరమైన కార్యాచరణ త్వరలో ప్రారంభం కాబోతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేయడానికి కూడా సత్వర చర్యలు తీసుకుంటున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన వేలాది ఎకరాల అన్యాక్రాంత భూములను గుర్తించి వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. మన గిరిజనుల పెద్ద పండుగైన మేడారం జాతర ఘనంగా నిర్వహించబోతున్నాం. దేశంలో అతిపెద్ద అడవి బిడ్డల జాతర సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే జనం కోసం అన్ని సౌకర్యాలను కల్పించాం. 110 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశాం. భక్తులు సులభంగా బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్ కూడా ప్రారంభించాం. పర్యాటకం తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని వారసత్వ సంపద ఉంది. మనం చేయాల్సిందంతా వాటిని కాపాడి భావితరాలకు అందివ్వడమే. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవులు, నిత్యం పారే సెలయేళ్ళు, ఆకాశం నుంచి దుమికే ఎత్తిపోతలు, చరిత్రకు సాక్షులుగా కోటలు, భక్తి పారవశ్యాన్ని పెంచే దేవాలయాలు, కొలనుపాక జైన్ మందిరం, నాగార్జున సాగర్, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాలు ఒకటేమిటి, తెలంగాణ తల్లి ఒడిలో ఇలాంటి అపరూప చిత్రాలు ఎన్నో. అలాంటి ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దితే భావి తరాలు కూడా వాటిని కాపాడుకుంటాయి. ఇంతటి గణనీయమైన ఆశయంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటక ప్రాంతాలుగా వీటిని గుర్తించి అభివృద్ధి పరుచుకుంటే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడం ద్వారా ఆదాయం ఒనగూడుతుంది. ఇన్ని లాభాలున్న పర్యాటక రంగం ఇక పరుగులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో టెంపుల్ టూరిజం విధానాన్ని తీసుకొస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలకి యాత్రికులకు అధిక సంఖ్యలో వచ్చే విధంగా సౌకర్యాలు విస్తరింపజేస్తాం. రాష్ట్రంలో వృధాగా ఉన్న పర్యాటక శాఖ ఆస్తులను లాభసాటిగా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించాం. అనువైన అటవీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని పర్యావరణ హితంగా ఉండే ఇలా వాటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం. వాటిని ఐటీ ఇండస్ట్రీస్తో అనుసంధానం చేస్తాం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ములుగు జిల్లాలో రామప్ప దేవాలయ పరిసరాల్లోని శిథిల దేవాలయాలను పునరుద్ధరించడానికి కార్యాచరణ రూపొందించాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా రామప్ప దేవాలయం యొక్క విశిష్టత మరింత పెరగబోతోంది. సినిమాటోగ్రఫీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డుని గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకు అందజేయబోతా ఉన్నాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు ఇది మేమిచ్చే నివాళి. గద్దరన్నను గౌరవించుకోవడం అంటే తెలంగాణ సంస్కృతిని ప్రగతిశీల భావాజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కవులని, ప్రజా గాయకులని గౌరవించుకోవడమే. అందుకే ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చెప్తాయి. ప్రణాళిక ప్లానింగ్ రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు